జై బాలయ్య. ఆర్మీ వాళ్ళు బాలయ్య బాబుని తీసుకెళ్లి ఆ మిషన్ గన్ ఫైట్ ఉంది చూసారా, కేజీఎఫ్ అమ్మ మొగుల్లో ఉందా అన్న. ఏంటన్నా 3D లో సినిమా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు చూసావా. కాళ్ళు రత్తుకుని మరీ చెప్తారు సినిమా సూపర్ హిట్ అని చెప్తారు. ఎలా ఉంది అఖండ 2 ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నాను, మీరు లాస్ట్ టైం కుంభమేళకి వెళ్ళని వాళ్ళు ఉంటే అందరూ అఖండ 2 మూవీకి వెళ్ళండి. ప్రతి ఒక్క దేవాలయాలు కనిపిస్తారు. మా దేవుడు నువ్వేనయ్యా, మా బాలకృష్ణ అన్న. ఏంటన్నా 3D లో సినిమా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు చూసావా. ఆ స్పెడ్స్, ఆ ఫైట్లు ఒక్కొక్కటి ఆ త్రిశూలం ఇట్లా వచ్చి కొడుతుంటే మీద వచ్చి పడ్డట్టు ఉంటుంది. చాలా వరకు ఉలికిపడ్డారు పబ్లిక్ థియేటర్లో. ఈ సినిమాలో ఉన్న ఫైట్స్ మాత్రం 3D ఎఫెక్ట్ లో ఉన్నాయండి. అబ్బా అబ్బా అబ్బా, ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సౌండ్స్ అసలు పిచ్చ అసలు. ఒక్కొక్కరు అరుపులు మెరుపులు, ఒక్కొక్కరు చూడండి థియేటర్ మొత్తం అల్చల్ చేశారు. అఖండ 1 అంటే ఏమో అనుకున్నా కానీ అఖండ 2 3Dలో చూపించారబ్బా. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క చెప్తున్నా, ప్రతి ఒక్క దేవుళ్ళు చూడాలనుకుంటే మీరు మొన్న కుంభమేళకి వెళ్ళకపోతే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. చూసిన తర్వాత స్క్రీన్లు తలగబడిపోతున్నాయి. ఏంటి ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరు థియేటర్ చూడండి, మొత్తం అల్చలు పబ్లిక్ చూడండి. అసలు కార్ పార్కింగ్ దొరకడానికి ప్లేసే లేదు. అక్కడ 2 మాత్రం ఎవరైనా మిస్ అయితే మాత్రం అది మీ ఇష్టం. అది ఇంకా సూపర్ అయితే సూపర్. తమన్ మ్యూజిక్ ఏంటి అన్న, ఓజీకి ఎలా కొట్టిండో దానికి ట్రిపుల్ కొట్టిండు. అసలు ఆ ఫైట్ సీన్లు చూస్తే మాత్రం అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా 3Dలో. అఖండ 1 3D లేదు కాబట్టి అఖండ 2 3D ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి, ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రతి ఒక్క పబ్లిక్కి, మీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి సినిమా చూడండి. అఖండ 2 ఇది బాలయ్య బాబు తాండవం, రుద్ర తాండవం. 3Dలో సినిమా చూస్తుంటే బాలయ్య బాబు పుర్రుతో బయట చేస్తుంటే నా పుర్రు పగిలినట్టు అనిపించింది. సో సినిమా అంటే మాత్రం శవాలు లేచాయని ఇంతవరకు చెప్పారు. దీంతో స్క్రీన్లు కదులుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళని చీమను నలిపాడట. చీమతో నలపడం కాదు, చైనా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని కలిపి ఎగరేసి కొట్టాడు. సో కింగ్ కాంగ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది సినిమా. బాలయ్య ఆర్మీలో పెట్టుకోమంటావా? అర్జెంట్గా ఆర్మీ వాళ్ళు బాలయ్య బాబుని తీసుకెళ్ళి ఆ మిషన్ గన్ ఫైట్ ఉంది చూసారా, కేజీఎఫ్ అమ్మ మొగుల్లో ఉందా ఫైట్. కేజీఎఫ్ అనుకున్నా, అసలు త్రిశూలంతో గణ తిప్పడం ఏందన్నా. బాలయ్య బాబు త్రిశూలంతో నరుకుతుంటే 100 కేజీఎఫ్లో 1000 పుష్ప 2లు కలిపితే ఒక్క అఖండ 2 బాలయ్య బాబున మించి పెర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదనిపించింది. జై బాలయ్య, జై జై బాలయ్య. 2500 కోట్లు కొట్టబోతున్నాడు బాలయ్య బాబు. బాలీవుడ్ లో మగాడు. శివతాండం మామూలు తాండం చేయలేదు, అఖండ తాండం అంటే తాండవం చూపించాడు. బాలకృష్ణ గారికి బోయపాటికి BB4 ఇరగదెబ్బింది మామూలు కలిసి సినిమా అయితే. నిజంగా బాలకృష్ణ గారి సినిమాను ఒక భుజల మీద ఎత్తుకున్నాడు. ఆ ఏదో త్రిశూలం మెడ మీద ఏదైతే తిప్పుతున్నాడో, ఆ గన్న ఏదైతే తిరుగుందో ప్రతి సీన్ కూడా ప్రతి హైలైట్ అయిపోయింది. ధర్మాన్ని కాపాడదాం. ఆ వారణాసిలో తీసుకున్న సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆ కుంభమేళ సీన్ అయితే ఏకదం అనిపించింది. నిజంగా సినిమాకి ఎంత ప్రాణం పెట్టాలో అంత ప్రాణం పెట్టాడు. బాలకృష్ణకి ఇంకా ఎదురే లేదన్నట్టుగా చూపించారు సినిమా అయితే. మామూలుగా సునామీ కూడా ఏర్పడుతుంది లోపలైతే. చూసిన ప్రతి ఒక్కరు కూడా, నేనైతే ఫ్యాన్ కాకుండా ఆ బయట వాళ్ళు కూడా చూసిన ఒకటే అన్నారు, శివతాండం చేశాడు బాలయ్య. అసలు బాలయ్య వయసుకి సినిమాకి సంబంధమే లేదు, అంత రియాక్ట్ అయ్యి సినిమా చేశాడు. సినిమా ఏకదం ఉంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు రత్తుకుని మరీ చెప్తారు సినిమా సూపర్ హిట్ అని చెప్తారు. అఖండ కంటే బాగుంది. అఖండ ఒక లెక్క అయితే అఖండ తాండం ఒక లెక్క తను జీవించాడు. బోయపాటి నిజంగా మొన్న ఒక మాట అన్నాడు, నాకు ఊపిరి ఉన్నంత వరకు, బాలయ్య ఓపుకున్నంత వరకు సినిమాలు చేస్తున్నాడు. అది నిలబెట్టుకున్నాడు మాటదే. ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఏం లేదు. ఇంకో 20 సంవత్సరాలు బాలకృష్ణ డోకానే లేదు, పట్టిందల్లా బంగారం అన్నట్టు అనిపించింది సినిమా. శివతను సూపర్ ఉంది. తమని మ్యూజిక్ నిజం చెప్తున్నాను. సినిమాకి వెళ్ళేటోళ్ళు ఎవరైనా సరే ఒక కాటన్ తీసుకుని వెళ్ళండి, చెవిలో పెట్టుకోండి. లేకపోతే ఓపెన్ బద్దలు కూడా వెళ్తున్నాడు, మామూలు చెవిలో నుంచి రక్తం వచ్చేది. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. శివతాండం అయితే సాంగ్ చాలా బాగుంది. 3D గ్రాఫిక్స్ అన్న చెప్తున్నాను. ఆ త్రిశూలం తిప్పినప్పుడు నిజంగా కొంచెం ప్రతి ఒక్కరు కూడా వెనక్కి చంకుతున్నారు. ఎందుకంటే త్రిశూలం మన మెడక తగిలేటట్టు ఉంది. నిజంగా ఒక పెద్ద హీరోలో 3D మూవీ వచ్చింది బాలకృష్ణ. సినిమా అయితే చాలా బాగుంది. 3Dలో చూస్తే ఇంకా చాలా బాగుంది. విజువల్స్ వండర్. నిజంగా
విజువల్స్ చెప్పుకుంటే మనం అవతార సినిమాల కంటే చెప్పుకుంటాం, కానీ బోయపాటి జీవించేసాడు ఇందులో కూడా. విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమాలో ఒకటే ఇంకా బాలకృష్ణ స్క్రీన్ మీద ఆ త్రిశూలం తిప్పుకొచ్చినప్పుడు, గన్నం మూవ్మెంట్ చేసినప్పుడు, ఫైట్ చేసినప్పుడు ఆ ధర్మాన్ని కాపాడే సీన్ అయితే ఇంకా బాగుంది. మిలిటరీ గారు తీసుకున్నాను, చాలా బాగుందని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా నచ్చే సినిమా. 2 కాలర్లు ఎత్తు, ఒకటి కాదు 2 కాలర్లు ఎత్తుకుని మరీ ముందుకు వచ్చే సినిమా నిజంగా అఖండ తాండవం. శివతాండవం ఆడేసాడు బట్టి చెప్తున్నాను. కానీ ఈ సినిమా ఇప్పుడు వదిలే మంచి పని చేశాడు, కానీ ఇదే సినిమా ఒక శివరాత్రి టైంలో వదిలింటే నిజంగా బట్టి అందరూ కూడా దండాలు పెట్టి ఆరతలు ఇచ్చేస్తారు లోపల. ఇప్పుడు కూడా మించిపోలేదు, గట్టి కొడతారు. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. అవుట్ ఆఫ్ రేటింగ్ 3.5 కాదు 4, అవుట్ ఆఫ్ రేటింగ్ 4 ఇచ్చినా తక్కువ సినిమాకి. జై బాలయ్య, జై శివతాండవం.